అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించి ఇప్పుడే రిటర్నింగ్ అధికారితో కూడా ధృవీకరణ పత్రం తీసుకొని బయటకు వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనతోటి శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా ఘన విజయం నిర్వహించారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇది ఉపాధ్యాయులు అందించినటువంటి అరుదైన విజయం. మరి ఈ విజయం ఉపాధ్యాయుల విజయం, ఉపాధ్యాయుల ఆత్మగౌరవం గెలిచిందని నేను భావిస్తా ఉన్నా. ఉదయం కౌంటింగ్ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఆర్టీతో మాట్లాడారు. నేను తిరిగి విజయంతో కూడా బయటకు వస్తానని కూడా పొద్దున మీరు మాట్లాడిన పరిస్థితి ఉంది. అది కూడా పబ్లిష్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తం కూడా వాతావరణం చూస్తుంటే? ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ఉత్కంఠభరితంగా కొనసాగింది సార్ కౌంటింగ్? సరే, ఉదయం చెప్పడం జరిగింది. నాకు నా ఉపాధ్యాయుల మీద, అధ్యాపకుల మీద ఉన్నటువంటి నమ్మకంతో నేను ఉదయమే చెప్పడం జరిగింది, తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి. ఇవాళ పోలింగ్ కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. సరే, ఇవాళ మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపులో విజయం దక్కకపోయినప్పటికీ ఇవాళ ద్వితీయ ప్రాధాన్యతతో అయినా సరే నన్ను మరి సగానికన్నా ఎక్కువ మంది ఉపాధ్యాయులు నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నాకు సంపూర్ణ విజయం లభించిందని భావిస్తా ఉన్నా. నేను నాగర్ కర్నూలు నుంచి వచ్చిన ఉపాధ్యాయులతో కూడా మాట్లాడాను సరే సార్. ఉదయం 6 గంటలకు కూడా వచ్చి మేము వెయిట్ చేసాము కూడా. ఈరోజు శ్రీపాల్ రెడ్డి గారు గెలవడం PR2 సంఘం బతికినంత పని అయిందని కూడా వారు కూడా ఆశాభావం వ్యక్తం కూడా సంతోషపడుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరి తరఫున ఏం చెప్పబోతున్నారు, ముఖ్యంగా వాళ్ళ సమస్యల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాబోయే 6 సంవత్సరాలు ఉపాధ్యాయుల పక్షాన్నే ఉండి మరి 24/7 అందుబాటులో ఉంటూ ఉపాధ్యాయులకు సంబంధించిన, విద్యారంగానికి సంబంధించిన ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కరించే విధంగా, ఎందుకంటే నేను మాటలు తక్కువ చెప్తా, పని ఎక్కువ చేస్తా, ఇప్పుడు భవిష్యత్తులో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. మీరు ప్రచారంలో కూడా వివిధ జిల్లాలు, మొత్తం 3 జిల్లాలకు తిరిగినప్పుడు కూడా ఉపాధ్యాయులు తీసుకొచ్చిన సమస్యలు కూడా మీ దృష్టికి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ సమస్యలన్నీ కూడా త్వరలో తీర్చడానికి ఎలా ప్రయత్నం చేస్తారు? ఎలాంటి? కేవలం 6 మాసాల కాల పరిమితితో ఉపాధ్యాయులకు అనేక సమస్యల్ని నేను పరిష్కరిస్తా అని చెప్పి ఒక హామీని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన, తప్పనిసరిగా ఆ హామీ నిలబెట్టుకునే విధంగా పనిచేస్తాను. తప్పని శ్రీపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. మొత్తం కూడా ఘన విజయం సాధించిన తర్వాత కూడా రిటర్నింగ్ అధికారితో కూడా ధృవీకరణ పత్రం తీసుకొని వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్న పత్రం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఉపాధ్యాయులకు ఇచ్చిన ఆ హామీలన్నింటినీ కూడా పరిష్కరించడంలో కూడా నేను కృషి చేస్తానని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.